లక్ష్మణకాంత్ కంటాను నీ కోడలైనటువంటి ధర్మం తీసుకురామ్మా. నీకు తగే భర్తగా నేను రేపు 12వ గంటకు తీసుకొని వస్తాను. వెళ్ళు తల్లి వెళ్ళు. మాట్లాడగించ లక్ష్మణకాంత్ మరగని పరిగెత్తుకొని వెళ్ళి కోడలైనటువంటి అద్దాల పట్టాన్ని తీసుకొచ్చి నాటకుడికి వారి చేతిలో పెడుతుందట. తాతగారు ఎప్పుడు వస్తారు తాతగారు? ఉదయం అలవద్దు కానీ సాయంకాలం చల్లాలి కానీ వస్తాం. ఏదో ఒక టైంకి వస్తానని చెప్పరా నాయన. ఎప్పుడు పాసి మొగడం ఎప్పుడైనా బెస్సలో పేస్ట్ చేసుకుని వచ్చే వేటి ఎందుకు బెస్ చేయించడానికి. ఎవరికి నీకా? బాత్రూమ్ బ్రష్ పట్టుకుని వస్తాను బాగా పళ్ళు తెల్ల వచ్చి బాత్రూమ్ బెస్ అంటే నా మొహం బాత్రూమ్ బెస్ నీకు అవన్నీ ఎందుకురా? మరి అవన్నీ ఆ అమ్మకి అడగను నాకు కసురుతుంది. నీ కసురుతుంటే నువ్వు మంచివాడు కాదు కనుక చిక్కాను. చిక్కుతావా? లేకపోతే పగ్గిరానా? చిక్కగలవా? ఒంటి మీద చెయ్యగలవా? చెరిపోదు వెళ్ళి నాను ఎందు పొలం వెళ్ళి నాను ఎసరు కాలం తెచ్చిన చాలా పొలం వెళ్ళి నాను చూడ చాలా బాగుంది. సోరపదం వెళ్ళి సోడిపిండి తెచ్చింది. సోడిపిండి తెచ్చి తోపరేసింది. తోపరేసి సొరకెట్టమన్నా. ఎవరు సొరకట్టమన్నారు? పెట్టుకో సోత్తాను నేను. నువ్వు సొరకెట్టుకుంటావా? మా చెల్లి లేచింది అనుకో. చూడు చిన్న మాట, మీలాంటి వాళ్ళైతే కాదు అయ్యా. మహాతల లక్ష్మణట తాతగారు రేపు 12వ గంటకు వస్తామని చెప్తున్నారట. నాకు చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ వెళ్ళిపోతున్నారా తమ్ముడు? ఎలా వెళ్ళిపోతున్నారు తెలిసినా? అద్దాల పటం తీసి ఆ పటాన్ని పట్టి లాలిస్తున్నాడు. ఎవర్రా? తమ్ముడే పండుకొస్తాను. పండుకొస్తాడా? వచ్చాడా? అయింది ఊరే కదా ఇంక రావడం ఏంటి? ఇప్పుడు అన్నాడమ్మా. అలాగా? కానీ ఒక మాట అంటున్నారు. ఇలాగ నేను చూస్తుంది కానీ బాబుడు ఎటువంటి చిన్నవాడి కోసమట ఈ అద్దాల పటం చూస్తున్నాడు. ఏమి చెంపలు, ఏమి కంపలు, కంపలు కదలు కదా, ఏమి చంపలు, ఏమి లావణ్యంగా ఉన్నది. నాకు కూడా కదలు మరి ఏమి మగవాడు, ఏమి లావణ్యంగా ఉన్నది. అదే చెప్తాను. తేగుడు మొహం దానా. ఏమి సొంపు, ఏమి కంపు, కంపు కదరా వారు చెంపలుడు. ఏమి సొంపు, ఇది అందమే. అందం అంటే అలా ఉండాలి. అందము నీకేమైనా తెలుసా? అందమల్ల కిందకి అదమ్మా
ఒరేయ్, కానీ నీలాంటి వారైతే కాదు అయ్యా. ఇలాగ నీ మహాత్మ లక్ష్మణకాంత్ అంటున్నాడు, ఈమెకి తగిన వారు ఎక్కడికి వెళ్ళి తప్పిస్తాడు అయ్యా. ఎక్కడికి వెళ్ళి నీకు కొంచెం అయిపోద్ది ఈ చలికాలన. మన ఏమని సెంటర్ అదే కొత్త వాళ్ళ సెంటర్ ఉందా? సెంటర్ ఉంది, అక్కడ బస్సు ఎక్కిపోయి ఈ సెంటర్ లో దిగిపో. బస్సు ఎందుకు అక్కడే బస్సు అవుతుంది, ఈ సెంటర్ నడిచి వచ్చేయడమే. దిగిపోయి కరాఖచ్చితమైన కొరవాడు ఎక్కడ ఉన్నాడు ఏర్రా చూడు అటు చూడకో చూపించు. ఎడా ఏడి రారాజు తన నల్లుడు ఎవరురా? తలపాక తలపాకదే కిరీటం కిరీటం తల పూసుకురా ఇతనా రారాజు తన నల్లుడు అతనేనా? కాకపోతే చిన్నది ఈ మధ్య నేను కత్తి కిలుం పడిచింది. కత్తి కిలుం పడిచింది. కత్తి ఉందిరా? కత్తి ఉందని అడుగుతుంది. అయినా చూపెట్టి చూపెట్టి నీ కత్తి పాలు తీసి అతను కత్తి చూపెట్టి అవుట్ అడుగుతాడు కత్తి. నీ కత్తి ఎవరికి ఇచ్చాడే? తెలివైన చూడకు నీ కత్తి చూపెట్టమంటే అడు చూపెట్టండి. రే నాయనా, కానీ ఒక్క మాట అంటున్నాడు. ఏమంటాడో తెలుసా, ఈమెకి తగిన వారు ఎక్కడికి ఎక్కడికి లభిస్తారు? ద్వారకా పట్టణం పరిపాలించినటువంటి వాళ్ళు కృష్ణ కృష్ణ వారి జాంబవతి కన్య. జాంబవతి కన్యగా పరిపాలించాడు చాముడు చిన్నవాడు బలరాముడికి పెంచుకున్న కుమారుడు. ఆయనైతే ఈమెకి తగిన వరుడు. అయితే ఈమె తగిన మొగుడు. వరుడంటే భర్త. భర్త అంటే భర్త అంటే నువ్వు చెప్పురా. భర్త అంటే భర్త అంటే ఏంటి? ఎవర్రా భర్త? భర్త అంటే ఏంటి? భర్త అంటే ఏంటంటే ఆమెకి తగిన భర్త. అలాగని చెప్పు తప్ప పూర్తాయి. కానీ ఒక మాట అంటున్నాడు, సరే వెళ్తానని చెప్పి ద్వారకా పట్టణానికి చేరుకోవాలి. చూస్తుంటున్నాడు ఇది ద్వారకా పట్టణమే కదా. ఇక్కడ కృష్ణ బలరాములు ఉంటారు. ఉన్నారా? కృష్ణ వారి జాంబవతి కన్య. జాంబవతి కన్యగా నిర్మించాడు చాముడు చిన్నవాడు బలరాముడికి పెంచుకున్న కుమారుడు. ఆయన ఎక్కడైనా కనిపించదా? చూస్తలేదండి. చూస్తే చూసానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. చూత లేదన్నో ఎద్దు రెప్పలు ఎట్టుకోండి. రెప్పలు తీసిరా కనిపిస్తుంది. నీ గుడ్లు పీకమ్మా బయలు కనబడతాయి. నాకు గుడ్లు బాగానే కనిపిస్తాయి, నీ కళ్ళు నాకు కనిపించలే. ఈ రెప్పలు ఆ కళ్ళుకి అడ్డేస్తాను. కళ్ళు కట్ట అంటుండే కానీ అప్పుడు అంటున్నాడట, ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు అయ్యా. ఎన్నో మొన్నో కాశీ పుణ్యనది తీర్థాల్లోని దేవకాంతలతో అక్కడ ఆటలు పాటలు అక్కడ అంటున్నాడు అయ్యా. అలాగా అమ్మ గుట్టమని ఎంత పని చేసేవారని చెప్పి